హాయ్ ఎవ్రీవన్. నేను ఫాస్ట్ ట్రాక్ వాచ్ రివ్యూ ఏమి ఇవ్వలేదన్నమాట. బట్ ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ కానీ యాపిల్ వాచెస్ కానీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేసే టైంలో కొద్దిమందికి కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. అంటే మనము ఈ డిజిటల్ వాచెస్ని యూజ్ చేయడం ద్వారా మన హెల్త్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి. అయితే హెల్త్కి ఇంపాక్ట్ అనేది గురించి చెప్పాలి అంటే మన బాడీ రెసిస్టెన్స్ వచ్చి 210 వోల్ట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ మనము ఎలక్ట్రికల్ ఏదైతే స్విచ్చెస్ ఉన్నాయో, ఈవెన్ మనకు షాక్ తగిలినా కూడా బాడీ అనే రెసిస్టెన్స్కి తట్టుకుంటుంది. కానీ అంతకంటే మించి అంటే తట్టుకోలేదన్నమాట. సింగిల్ ఫేజ్ కరెంట్ కానీ 2 ఫేజెస్ కానీ ఇట్స్ ఓకే. 3 ఫేజ్ కరెంట్ దాదాపు 440 వోల్ట్స్ అనేది మనం బాడీ అనేది పూర్తిగా తట్టుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క చిన్నవి డివైజెస్, ఈ యొక్క టినీ డివైజెస్ అంటారు అన్నమాట వీటిని. ఆల్రెడీ మొత్తం ప్రోగ్రామ్ అనేది రాసి పెట్టి ఉంటారు. తర్వాత ఈ మొబైల్ అప్లికేషన్ కూడా ఈ మొత్తం ఫంక్షనాలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క వాచ్కి దాదాపు లెస్ దాన్ 5 వోల్ట్స్ దగ్గర మనం పవర్ అనేది ఇస్తాము. మన బాడీ రెసిస్టెన్స్లో చెప్పాలి అంటే దాదాపు 0.05 వోల్ట్స్ మాత్రమే మనము మన బాడీ మీద ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇలాంటి వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి దాదాపు నేను కనుక్కున్నటువంటి ఐఏసి ప్రొఫెసర్, ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళు కూడా సేమ్ చెప్పారు. ప్రాబ్లం అని అనిపిదు, కానీ చాలామందికి అపోహలోనే ఉంటాయి. ఈ యొక్క వాచెస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఇది దాదాపు నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను వాచ్. ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపించలేదన్నమాట. రీసెంట్గా ఛార్జర్ అనేది వెళ్ళిపోయి ఉంటే రీసెంట్గా ఛార్జర్ కొన్నాను. సో దీన్ని జస్ట్ ఈ యొక్క స్ట్రిప్స్ వేపిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాచెస్ని ఎటువంటి అపోహలు లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే లేని వాళ్ళకి మీరు కొనాలి అని నేను చెప్పను. బట్ మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది మీ హెల్త్కి అనేది ఉండదు. సో కాబట్టి దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని ప్రాబ్లం అయ్యేటువంటివి మన యొక్క ప్రోడక్ట్స్ దాదాపు గవర్నమెంట్ అప్రూవల్తో మాత్రమే ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.